వెల్కమ్ టు యూనివర్సిటీ సర్కిల్. మనకు నిన్న ఏపీడిఎస్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని మనకు టైప్ చేయడం జరుగుతుంది. టైప్ చేసి క్వశ్చన్లు చెప్పినటువంటి వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ మనకు పంపించినటువంటి వాటిలో నేను కొన్ని క్వశ్చన్లు ఇక్కడ టైప్ చేసి మనకి ఇట్లా నేను వీడియో చేస్తున్నాను. మీకు ఫర్దర్ ఎగ్జామ్స్కి మనకు యూజ్ అవుతుంది. నిన్న జరిగినటువంటి ఎగ్జాము, ఈరోజు జరిగినటువంటి ఎగ్జాము. మొదటగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారని కోరుకుంటున్నాను. ఎగ్జామ్ సాధారణంగా వచ్చింది, అది నిన్నటి ఎగ్జామ్ అండి. ఈరోజు పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయాల ప్రకారం టెక్స్ట్ బుక్ పరిధిలోని ప్రశ్నలు అడగడం జరిగింది. మెథడాలజీలో దేశ పురోగతి గణితం మారువరానిది అని చెప్పేసి నెపోలియన్ డెఫినేషన్ అడిగిండు. చక్రవాళ పద్ధతి ఒకటి, చక్రవడ్డీ భారవడ్డీ సూత్రం రాబట్టడం నిగమన పద్ధతి ఒకటి, ప్రాజెక్టు పద్ధతి నిర్వచనాలు జతపరచడం అడిగింది. ఎడ్గార్డెట్స్ శంఖాకారపు అనుభవాలు 5వ అనుభవం 10వ అనుభవం అని చెప్పేసి అడిగిండు. ప్రక్షేపణ పరికరం కానిదని అడిగిండు. పాఠ్యపుస్తకంపై థామస్ దిల్వర్త్ నిర్వచనము ఒకటి, స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ ఒకటి, దానికి సంబంధించిన ఒకటి, వార్షిక పథకము యూనిట్ పథకంలో లేనిదే అడిగిండు. మోడ్సన్ సోపానాలు బలపరిచే సంబంధించి జతపరిచే క్వశ్చన్ ఒకటి అడిగినాడు. హెర్బర్ట్ సోపానాలు అడిగిండు. తర్వాత మూల్యాంకనం రకాల రూపణ మూల్యాంకనం అడిగిండు, నిర్వాత మూల్యాంకనుడు ఒకటి, ఇంకొకటి బ్రాన్విన్ అని చెప్పేసి ఒకటి క్వశ్చన్ అడిగిండు. ప్రజ్ఞావంతుల వర్గీకరణ అంశాలపై మనకు క్వశ్చన్లు వచ్చినవి. జీకే కరెంట్ అఫైర్స్ కూడా లేటెస్ట్లో అడిగిండు. ఇంకొకటి కరెంట్ అఫైర్స్లో కేరళలో మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందిందని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. సైకాలజీ కూడా టెక్స్ట్ బుక్ నుంచి అడగడం జరిగిందంట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్లో మార్నింగ్ సీజను. పెన్ అన్నది జన్మస్థానం ఎక్కడ? రెండో క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగినాయి? హాకీ వరల్డ్ కప్ 2024 ఎక్కడ? G20 సదస్సు 2024 ఎక్కడ జరిగింది లాస్ట్ టైము? గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డు ఏ సంస్థకు వచ్చింది అనేది 5th. తర్వాత T20 అండర్ 19 మహిళా వరల్డ్ కప్ విజేత ఎవరు అని చెప్పేసి అడిగిండు. అండర్ 19. ఆర్మీ శిక్షణ సంస్థ ఎక్కడ ఉంది ఒకటి. ప్రపంచంలో అత్యధికంగా వేడి ప్రాంతం ఏది? తర్వాత క్రింది వాన్లో నార్దిక్ దేశాలలో లేని దేశం ఏది అని చెప్పేసి అడిగిండు. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పేసి ఒకటి. ఫేస్బుక్ CEO ఎవరని చెప్పేసి అడగడం జరిగింది. భారతదేశం సుప్రీంకోర్టు ప్రధానమంత్రి మొట్టమొదటి న్యాయమూర్తి వ్యక్తి ఎవరని చెప్పేసి అడగడం జరిగింది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా రాష్ట్రం ఏదని చెప్పేసి ఒకటి అడగడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సీజన్లో సంబంధించినటువంటి క్వశ్చన్లు ఇవి. తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ సీజన్లో జరిగినటువంటి మనం క్వశ్చన్లు చూసుకున్నట్టయితే పెన్ జన్మస్థానం ఎక్కడ? పెన్ జన్మస్థానం కర్ణాటకలోని చిక్కబల్గూరులో జిల్లాలోని నందికొండలో జన్మించినట్టుది. ఈ తర్వాత మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగినాయంటే 1951లో జరిగినవి. వీటికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఇవి. ఇక్కడ మనకు ఆన్సర్లు. మొట్టమొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగినాయంటే న్యూఢిల్లీలో జరిగినాయి. హాకీ వరల్డ్ కప్ 2020లో నెదర్లాండ్స్ మరియు బెల్జియంలో జరగనుంది. G20 సదస్సు 2024 ఎక్కడ జరిగిందంటే 2024 బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. గ్రీన్ వరల్డ్ ఎన్వైరాన్మెంట్ ఏ అవార్డు సంస్థకు చెందిందంటే గ్రీన్ వరల్డ్ ఎన్వైరాన్మెంట్ అవార్డు 2020లో చెన్నై మెట్రోకు సంబంధించినది. T20 అండర్ 19 మహిళా వరల్డ్ కప్ విజేత మొట్టమొదటి ICICI అండర్ 19 మహిళా T20 ప్రపంచ కప్ విజేత భారతదేశము. ఆర్మీ శిక్షణ సంస్థ ఎక్కడ ఉందని చెప్తే భారతదేశానికి సంబంధించి అనేక శిక్షణ సంస్థలు ఉన్నాయి. ముక్కమాటిలో ఒకటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA పూణే సమీపంలోని కడక్ వాస్లాలో ఉంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఉంది. మీరు ఏ నిర్దిష్ట శిక్షణ సంస్థల గురించి అడుగుతున్నారో స్పష్టంగా మనకు చెప్పలేదు కాబట్టి ఇది. తర్వాత ప్రపంచంలో అత్యధిక వేడి ప్రాంతం, ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి డెత్ వ్యాలీ ఏదని చెప్పేసి వచ్చాను. తర్వాత క్రింది వాన్లో నార్డిక్ దేశాలలో లేని దేశం ఏదన్నాను. మీరు జాబితాను అందించలేదు కాబట్టి సాధారణంగా నార్డిక్ దేశాలు డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే మరియు స్వీడన్. ఈ జాబితాలో లేని దేశము నార్డిక్ దేశము కాదు. తర్వాత యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూయార్క్ నగరంలోని USAలో ఉంది. ఫేస్బుక్ CEO వచ్చేసి మార్క్ జుకర్బర్గ్. తర్వాత భారతదేశ సుప్రీంకోర్టు మొట్టమొదటి న్యాయమూర్తి ఎవరని చెప్పేసి జస్టిస్ HJ కానియా మనకు. తర్వాత రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ పిలుస్తారంటే ఛత్తీస్గఢ్. ఇవి మనకి ఈరోజు సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్లు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్, ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ ఉన్నటువంటి క్వశ్చన్లు మనకి సేకరించి ఈ రకంగా నేను వీడియో చేయడం జరిగింది. ఇంకా ముందు నేను ఇట్లాంటి వీడియోలు మెమరీ బేస్డ్ క్వశ్చన్లు చేస్తాను. ముందు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్.